రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కోసం ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాసేవ చేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడానికి పీలేరు మార్కెట్ ఆవరణలో అన్నా క్యాంటీన్ ప్రారంభించినట్లు చెప్పారు. పేదలు రోజువారీ కూలీలకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పీలేరు కలికిరి మండలాల్లో భూములు, ఇసుక చెరువుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కొన్ని ఛానల్స్ లో వేసినంత మాత్రాన కిషోర్ కుమార్ భయపడే రకం కాదు. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాలా చెప్పండి? మీరే తప్పు చేస్తే భయపడాలా మనం? ఆ రోజు వైసీపీ టైంలో మనకు 140 మంది పైన కేసులు పెడితే ఈ సాక్షి టీవీ మిగతా టీవీలు ఎవరైతే బెయిల్ తెచ్చి ఇచ్చినారా మనకేమన్నా చెప్పండి? ఆ రోజు ఏమైనారు? ఆ రోజు అన్యాయం చేసినారు. కిషోర్ కుమార్ పైన నల్లారోల పైన కేసే లేదు ఇంతవరకు. 100 సంవత్సరాల నుంచి ఎందుకు కేసు పెట్టినారని చెప్పి అడిగినారా ఈ ఛానల్స్ వాళ్ళు? ఆ రోజు ఈ రోజు కిషోర్ కుమార్ ఏం చేయాలో వీళ్ళు చెప్తారంట. రాజకీయాల్లో మా కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మాకు ఒకటి చెప్తే వినే రకమా? ప్రజలకు ఏది మేలైతే అది చేస్తాము తప్ప రాజకీయాల్లో భయపడేది, బెదిరించేది అవన్నీ జరగదు. మంచితనానికి తలకాయ వంచుతాము తప్ప ఎవరో కార్యకర్త, ఇంకో నాయకుడో, ఇంకోడో బెదిరిస్తే భయపడే రకంగా నల్లారి కుటుంబం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. తెలుగుదేశం